కుంభరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. కుంభరాశి ఈ వారం ప్రత్యేకించి చాలా విశేషంగా మనం చెప్పుకోవాలి కుంభరాశి గురించి. కారణం ఏంటంటే కుంభరాశిలో బుధాదిత్య యోగం, కుంభ సంక్రమణం జరుగుతోంది. గ్రహరాట్ అయినటువంటి సూర్యనారాయణమూర్తి కుంభంలో ప్రవేశిస్తున్నాడు. వ్యయంలో కేతువు, లాభంలో శని శుక్రులు, రాజ్యంలో గురువు, ఆరింట రాహువు, తృతీయంలో కుజచంద్రులు. ఈ రకమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కుంభరాశి వారికి కనబడుతుంది. కుంభరాశి వారు వాస్తవానికి ఈ గ్రహ సంచార సమయంలో గత 2 ఏళ్ల నుంచి విశేషమైనటువంటి లాభానికి సంబంధించినటువంటి పరిస్థితిని అందుకుంటున్నారు. ఇది ఈ విశేషమైనటువంటి లాభస్థితికి సంబంధించినటువంటి సంచారం ఇంకా అధికమైనటువంటి లాభాలని ఇచ్చే దిశగా నడుస్తోంది. అంటే పవనాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ అనుకూలంగా ఉన్న పవనాలని ఇంకా విశేషంగా ఉధృతంగా మెరుగుపరుచుకోవాలని చెప్పి భావించే కుంభరాశి జాతకులకి సూచనలు ఇవి. వ్యయంలో కేతు, దేవతా ప్రదేశాలని దర్శించటం, దేవాలయాన్ని దర్శించటం, తీర్థయాత్రలు చేయటం అనేటటువంటిది కుంభరాశి వారికి తప్పనిసరి. ఈ తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో అవకాశం ఉంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాల్ని దర్శించి రావటం. రావాల్సినటువంటి ధనాన్ని కనుక అందుకోవాలి అని అనుకున్నటువంటి ఏమన్నా అక్కడ మొండి బాకీలు కానీ పద్దులు కానీ ఉంటే వాటి గురించి ప్రయత్నం చేయటం. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిబంధక దోషం నుంచి బయటపడిపోతున్నారు కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఇదొక విశేషమైన అనుకూలమైన కాలం. సంతానాన్ని అపేక్షించేటటువంటి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేనటువంటి కాలం. ధనానికి సంబంధించి విశేషమైన కాలం. పైగా భార్యతో కూడినటువంటి అంటే భార్యకి సంబంధించి భార్యతో ఆమె పేరు మీద ఆస్తి పాస్తుల్ని కొత్త కొత్త గృహాలని సంపాదించుకునే దానికి నూతన గృహారంభాలకు కానీ గృహప్రవేశాలకు కానీ మంచి అనువైన కాలం. కుటుంబంలో కూడా సుఖశాంతులు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ వారం. కాకపోతే కాస్త చిన్న ప్రక్రియ ద్వారా ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా చేసుకోవాల్సినటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి పరిస్థితి కల్పించుకోవాలి. ఆటంకం లేకుండా చేసుకోవాలి అంటే వీరికి బాగా ఉపయోగపడగలిగేవి ఉత్తరాయణికి ప్రతినిత్యం నీరు పోయటం, తద్వారా విశేషమైనటువంటి ధనప్రాప్తి. మరొకటి ఏమంటే ఈ వారంలో ఉన్నటువంటి ప్రతినిత్యం కూడా చాలా విశేషమైన వారం ఇది. కాబట్టి రథసప్తమి కానీ, భీష్మ ఏకాదశి కానీ, భీష్మాష్టమి కానీ, కుంభ సంక్రమణం కానీ ఇటువంటి రోజుల్లో పితృదేవతల్ని వాళ్ళని స్మరిస్తూ దానాలు ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా కుంభరాశి వారు ఇంకా వారికి ఉన్నటువంటి అవకాశాలని మెరుగుపరుచుకునే అవకాశం ఈ వారం భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి కుంభరాశి వారు దానాల వైపు దృష్టి పెట్టుకుంటే, అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని సామెత ఒకటి ఉంది. కాబట్టి మనం చేసిన దానికి దిగుణీకృతంగా మనం చేసినటువంటి పనికి అనేక రెట్ల లాభాలను పొందే అవకాశాలు ఈ వారం మనకు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారికి చిన్న చిన్న జాగ్రత్తలతో అమితమైనటువంటి ఆనందాన్ని, శోభని ఇంటికి చేర్చుకోగలిగే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.